చేస్తున్నాడు. ఏంటిదిరా అది? కలపడట్లేదా? సుత్తి చెక్క. ఏంటిరా అవి? రుకో జరా సబర్ కరో. రాళ్ళ నీకెక్కడి? మన వైజాగ్ నుంచి తెచ్చుకున్నాను. అందుకనే నా బ్యాగ్ అంత బరువుగా ఉంది. మమ్మీ ఎటు వెళ్ళింది? మమ్మీయా వెనకాల ఆంటీ వస్తే ఊరు నుండి మాట్లాడుతుంది బాల్కనీలో. మమ్మీ రావడానికా? ఇప్పుడే ఆంటీ వచ్చారు, 1 గంట పడుతుందిలే. కొంచెంసేపట్లో మమ్మీ వచ్చేస్తుంది. వర్క్ ఏం పెట్టలేదా నీ కాలేజ్ నుంచి? పెట్టారులే, అదే చూసుకుంటున్నాలే. నీ పన్ను చేసుకో, నా పన్ను నేను చేసుకుంటా. మమ్మీ వస్తూ చెప్పు, మళ్ళీ దొరికానంటే నన్ను సావగొట్టిద్ది. A few moments later. ఇప్పుడే పగల కొడితే డైమండ్స్ వస్తాయి అంటావు. అవును, డైమండ్స్ వస్తాయి. మన యూట్యూబ్ లో చూస్తాం కదా, మంచిగా రాళ్ళు బాగా కొడితే డైమండ్లు వస్తాయి. అలాగా నువ్వు ఇంకా ఈ పని మానుకోలేదా? అయినా మమ్మీ డాడీ నీకు ఇలాంటి ఏరిక రావద్దని చెప్పారు కదా. పని ఉండదా? నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకోవచ్చుగా, నాకు చెప్తున్నావు. వెళ్ళిపో, చేసుకోపో. చేసుకుంటా, నీకు నువ్వు పనులు చేసుకోపో. ఇప్పుడు నిరికిచ్చంది, నాకు నిద్ర పట్టదు. మమ్మీ రావడానికి అప్పుడులాగా ఇవన్నీ అయిపోతాయి. కొట్టుకో కొట్టుకో. వచ్చేసిందిగా. ఈడైపోయాడు. చిన్నగా రాలేదు మా. అవి నాయి కాదులే. ఆ రాళ్ళు తెచ్చాడు మా. మళ్ళీ సుత్తి పని చేస్తుందా లేదా? సుత్తి తుప్పు వచ్చింది, పని చేస్తుందా లేదా? ఎందుకు నీకు బతుకు? ఎందుకు నీకు బతుకు? రాళ్ళు రాళ్ళు తెచ్చాడు మళ్ళీ బాబు. వైజాగ్ నుండి తెచ్చాడంటే ఈసారి. వీడికి మూడింది గాయస్ ఇవాళ చెక్క భజనే. వైజాగ్ నుంచి తీసుకొని వచ్చారు. అంటే బ్యాగ్ లో పెట్టుకొని తీసుకొచ్చారు. అందుకే ఆ బ్యాగ్ వదిలి పెట్టుకొని చేత్తో పట్టుకొని నేనే మోసుకొస్తా అన్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు వీటి పగలు పడితే డైమండ్స్ వస్తాయి కదా. యూట్యూబ్ లో చాలా వీడియోలు చూస్తున్నాం. వాళ్ళ రాళ్ళని జస్ట్ ఇలా టచ్ చేసినా పగిలిపోయి డైమండ్స్ వస్తాయి కదా, అలాగా. డిప్రెషన్ అంటే నువ్వు ఇంకా మానుకోలేదయ్యి. మొన్న వైజాగ్ లో చూసాను, డైమండ్స్ ఉంటాయేమో అనుకున్నాను. ఎన్ని డైమండ్లు వదిలి కొట్టారు? ఇప్పుడు దాకా గట్ట రాలేదు, ఇంకా దొరుకుతాయేమని చూడాలి. దొరకపోతే ఏం చేద్దాం అంటావు? ఈ రాళ్ళు తీసుకెళ్ళి ఇంకా పడేస్తాను, ఇంకా కొత్తవి తెచ్చుకుంటాను. ఆ రాళ్ళు మొత్తం నీ వీపుకి కట్టి మళ్ళీ తీసుకుపోయి వైజాగ్ సముద్రంలో వేద్దామా? వద్దు. మరి నువ్వు వద్దన్న పనులు ఎందుకు చేస్తున్నావు? అసలు బయట అన్ని ఏరుకు రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను. దరిద్రంరా, ఇంటికి బయట దొరికిన అన్ని ఏరుకు రావద్దు అంటే వినవేంటి నువ్వు? మమ్మీ, ఇది నాకు ఒక హాబీ. అయినా దరిద్రం అంటే ఒకవేళ దొరికితే మనమే కదా వాడుకునేది. ఆ రాళ్ళల్లో వజ్రాలు దొరికేదేంట్రా? కొండరాళ్ళు పండరాళ్ళలో కొండరాళ్ళు బండరాళ్ళు అనకు, డైమండ్ రాక్స్. ఓకేనా? డైమండ్ రాక్స్ ఏరా పగల కొట్టురా. ఎన్ని డైమండ్స్? అది ఒక్క డైమండ్ రాకపోతే నీకు మామూలు కొట్టదు. పగలట్లేదు.
పగలట్లేదు. ఏమా డైమండ్ అన్న ఏదైనా ఇది సుత్తి కంటే ఇంకా ఏదైనా గట్టిగా పెట్టి కొట్టాలి. నాకు ఆ ఇంట్లో కనపడి అంటే మాత్రం మామూలుగా ఈ చిన్ని రాళ్ళు నీకు ఇంట్లో అడ్డమైపోయినాయా? నువ్వు నీ ఏడుపు కొట్టు మొహం ఒకటేసుకొని కొడితేనేమో ఏడుస్తావు, చేసే పనులన్నీ నేను దిక్కుమాలిన పనులు. అయినా అరే చెత్త మమ్మీ చెప్తానని చెప్పాను. ఏమనాలండి? డైమండ్ రాక్స్ అనాలి. ఓకే కప్పిస్తారు డైమండ్ రాక్స్. ఓకేనా సార్? కప్పిస్తారు డైమండ్ రాక్స్. ఇప్పుడు ఆ డైమండ్ రాక్స్ బయట పడేయకపోతే నిన్ను బయట పడేస్తా. మమ్మీ ఎన్ని చిన్ని రాళ్ళు నీకు అడ్డమైనా చెప్పు. అడ్డమే. అది ఇంత పెద్ద ఇంట్లో అడ్డమే. అసలు ఇంట్లో బట్టలు రైట్ సర్దుమన్నానుగా. అది సర్దుకుంటాలే మమ్మీ, సర్దుకుంటా. ఎంతసేపు కొంతసేపు లేకపోతే ఎంతసేపు సర్దుకుంటాను. ఈ పని అయిపోయాక పనికి వెళ్తాను. అసలు నీకు సిగ్గని పెంచుతున్నా, ఇన్నిసార్లు తిడుతున్నావు కూడా ఎందుకు రాసలేకో? రాళ్ళు రా, కొండ రాళ్ళు మమ్మీ అంటారు. కొండరాళ్ళు బండరాళ్ళు అనొద్దు, డైమండ్ రాక్స్. ఎప్పుడు ఇంతే ఏంటి? ఎప్పుడు ఇంతే ఏంటి? మర్యాదగా బయటపడేయమని ఇంకా నుండి నీకు చెప్తున్నా. కూడా హాబీ, నీకేం తెలుసు? చిన్నపిల్లలు తీసి ఆడుకుంటున్నావు. డాడీనే చెప్పాడు నాకు, డాడీ మిషన్ కొనిస్తారంట నేను డైమండ్స్ వెతుక్కోవడానికి. ఆయన కూడా వస్తాడంట నీతో? రాని అడుగుతా, మిషన్ కొనిస్తానన్నా అంట కదా, నువ్వు కూడా వెళ్తావు కదా వాడికి ఎదుర్కోవడానికి. ఉండమో పెడపులు ఏడుస్తావు. అలా అనకు మమ్మీ, నాకు హర్ట్ అయింది. ఏడిది? హార్ట్. అసలు ఉందా అదే? నీ హార్ట్ కూడా బండరాళ్ళలాగా ఉందేమో. మమ్మీ బండరాళ్ళు అనొద్దు, డైమండ్ రాక్స్. మళ్ళీ అన్నావు అనుకో నిన్ను అసలు మెదడు మోకాళ్ళకి వచ్చినా ఏ పాడు నీకు? వద్దన్న పనులు చేస్తున్నావు. ఇంకా చేయను, చేయను. అది మెదడు మోకాళ్ళకి వచ్చిందా? డాడీ వస్తానన్నాడా? రాని డాడీని అడుగుతానే. అడుగును, డాడీ నాకే సపోర్ట్ చేస్తాడు. మర్యాదగా రాళ్ళు బయట ఉండకపోతే సాయంత్రానికి ఆ డస్ట్బిన్ లో ఉండకపోతే మాత్రం నిన్ను డస్ట్బిన్ లో వేయాల్సి వచ్చింది. ఏయ్ మొత్తం అయినా మమ్మీ డస్ట్బిన్ అనే పాటలు खत्म बाय बाय टाटा गुड बाय गया నీరసానికి తోడు వీడు అస్సలు నిజంగా దేవుడా